నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల కోసం నీటి విడుదలకు కృష్ణా బోర్డు మధ్యంతర ఉత్తర్వులు. ఆంధ్రప్రదేశ్కు 35.1, తెలంగాణకు 17 టీఎంసీలు కేటాయింపు. నగదు రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్న కేసీఆర్. ఇబ్బందులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని గవర్నర్కు వివరణ. పెన్షన్ల ఆలస్యంపై బ్యాంకర్లను నిలదీసిన చంద్రబాబు. నిబంధనల పేరిట నిధుల ఉపసంహరణను అడ్డుకుంటున్నారని ఆగ్రహం. ఫిబ్రవరి నాటికి నగదు కష్టాలు తగ్గుతాయన్న ఎస్బీఐ పరిశోధనా నివేదిక. అక్రమ లావాదేవీల వివరాలు తెలపాలని 100 సహకార బ్యాంకు శాఖలకు ఈడీ ఆదేశం. భూసేకరణ చట్టంలో కీలక మార్పులు చేసేందుకు సిద్ధమైన తెలంగాణ సర్కార్. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లోనే సవరణ బిల్లు ఆమోదించుకునే యత్నం. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ రాయితీ కోత. పన్ను చెల్లింపుదారుల వివరాలు పెట్రోలియం శాఖకు ఇవ్వనున్న ఐటీ శాఖ. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టేందుకు లాంఛనం పూర్తి చేసిన డొనాల్డ్ ట్రంప్. ఎలక్టోరల్ కాలేజీలో 304, 224 ఓట్ల తేడాతో హిల్లరీపై విజయం. తెలుగు రాష్ట్రాలకు నెల రోజులకు అవసరమైన నీటిని విడుదల చేస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్కు 35.1 టీఎంసీలు, తెలంగాణకు 17 టీఎంసీలు కేటాయించింది. ఇందుకోసం శ్రీశైలం నుంచి 30 టీఎంసీలను సాగర్కు విడుదల చేయాలని ఆదేశించింది. శ్రీశైలం, సాగర్ల నుంచి విడుదల చేసే వినియోగించుకునే నీటిని ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు ధృవీకరించి పంపాలని బోర్డు పేర్కొంది. జనవరి 19వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాలకు నీటిని కేటాయిస్తూ కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. గతంలో కేటాయించిన నీటి కంటే అనధికారికంగా ఎక్కువగా వాడుకున్న నీటిని క్రమబద్దీకరించడం సహా కేటాయించిన నీటిలో ఇంకా ఎంత వినియోగించుకోవాల్సి ఉందో బోర్డు పేర్కొంది. 2 రాష్ట్రాలు ఓ అభిప్రాయానికి వచ్చిన తర్వాత తుది కేటాయింపులు చేయనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లో ఉన్న నిల్వలను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్కు 87 టీఎంసీలు, తెలంగాణకు 43 టీఎంసీలు వస్తాయని బోర్డు ప్రతిపాదించింది. అంటే మొత్తం నీటిలో ఆంధ్రప్రదేశ్కు 70, తెలంగాణకు 30% ప్రాతిపదికన ప్రస్తుత కేటాయింపులు చేసింది. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీలు, సాగర్ కుడి కాలవకు 15, ఎడమ కాలవకు 3.1, హంద్రినీవాకు 7 టీఎంసీలు కేటాయించింది. తెలంగాణకు హైదరాబాదు తాగునీటి అవసరాలకు ఏఎంఆర్పీ ద్వారా 4 టీఎంసీలు, సాగర్ ఎడమ కాలువకు 13 టీఎంసీలు కేటాయించింది. సాగర్ కుడి ఎడమ కాలువలు ఏఎంఆర్పీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల కింద కేటాయించకుండానే వాడుకున్న నీటికి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 23 టీఎంసీలు, హంద్రినీవాకు 8 టీఎంసీలు కేటాయించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనను కూడా బోర్డు ఆమోదించింది. శ్రీశైలం నుంచి 30 టీఎంసీల నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా విడుదల చెయ్యాలని, విద్యుత్ పంపిణీపై 2 రాష్ట్రాల ఈఎన్సీలు ఓ అవగాహనకు రావాలని పేర్కొంది. ఈ నెల 23వ తేదీన గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లిలో 2 పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవానికి రావాలని గవర్నర్ నరసింహన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన కేసీఆర్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను ఆయనకు వివరించినట్లు తెలిసింది. నగదు రహిత లావాదేవీల అమలు అంశం ఈ భేటీలో ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ఇబ్రహీంపూర్ గ్రామాన్ని నగదురహితంగా తీర్చిదిద్దుతామని, సిద్దిపేట నియోజకవర్గంలో దీన్ని పూర్తిగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా నగదురహిత లావాదేవీలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శీతాకాల సమావేశాలు సహా పలు ఇతర అంశాలు కూడా ఇరువురి భేటీలో ప్రస్తావనకొచ్చినట్లు సమాచారం. ప్రధానమంత్రి మోదీ ఒక సదుద్దేశంతో నోట్ల రద్దుపై విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో దేశంలోని అన్ని వర్గాలు అండగా నిలబడాలని ఆయన కోరారు. పేదలకు సంక్షేమ పింఛన్ల సొమ్ము తక్షణం ఇవ్వాలని, బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఆలోచించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పింఛన్ల కింద 450 కోట్ల రూపాయలు ఇవ్వాలన్నారు. ఇప్పటి వరకు మొత్తం 6 లక్షల పింఛన్లలో
2,15,000 పింఛన్లు ఇవ్వగలిగామన్న ఆయన సంక్షేమ పింఛన్లకు ప్రాధాన్యం ఇవ్వాలని పదే పదే చెబుతున్నా ప్రభుత్వ నిధుల ఉపసంహరణకు నిబంధనలు అడ్డొస్తున్నాయని బ్యాంకర్లు చెబుతుండటం సబబు కాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో 11% ఉన్న కార్డు, మొబైల్ లావాదేవీల వినియోగం 36% పెరిగాయని బ్యాంకర్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 1,500 రూపాయల పాత నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జరిగిన అనుమానాస్పద లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దృష్టి పెట్టింది. నిగూఢ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న 100 సహకార బ్యాంకుల శాఖలకు ఈడీ లేఖలు రాసింది. ఆయా బ్యాంకుల్లో భారీ ఎత్తున అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. తమ వద్ద ఉన్న వివరాలు, నిఘా వర్గాలు అందించిన సమాచారాన్ని ఆయా బ్యాంకు శాఖలిచ్చిన వివరాలతో సరిపోల్చుకుంటారు. అన్నీ క్రోడీకరించిన తర్వాత అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ జరిగితే తదుపరి చర్యలకు ఉపక్రమిస్తారు. ఫెమా, మనీ లాండరింగ్ చట్టాల కింద ఈడీ వీటిపై దర్యాప్తు జరుపుతోంది. రద్దయిన నోట్ల పేరుతో నల్లధనం బ్యాంకుల్లో జమ కాకుండా చూసేందుకే 5,000 రూపాయల నిబంధన తీసుకొచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహం కోసం మరిన్ని చర్యలు చేపట్టినట్టు వివరించారు. 2 కోట్ల రూపాయల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు డిజిటల్ విధానంలో చెల్లింపులు స్వీకరిస్తే చెల్లించాల్సిన పన్ను 2% తగ్గుతుందని స్పష్టం చేశారు. 3 వారాల్లో మరింత నగదు అందుబాటులోకి వస్తుందన్న జైట్లీ ప్రస్తుతం నెలకొన్న రద్దీ తగ్గుముఖం పడుతుందన్నారు. ఏటీఎంలలోనూ నగదు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. Anyone who has old currency notes is not allowed to trade in them. He can only go and deposit them with the bank. If they go and deposit with the bank any amount of currency, no questions are going to be asked to them. And therefore the 5,000 rupee limit does not apply to them if they go and deposit it once. But if they are going to go every day and deposit some currency, the same person, that gives rise to a suspicion as to where he is acquiring this currency. In that event, a person may have something to answer. భూసేకరణ చట్టంలో తెలంగాణ ప్రభుత్వం మార్పులు తేనుంది. దీనికి సంబంధించి శాసనసభ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. భూసేకరణలో ప్రభుత్వానికి వెసులుబాటు ఉండేలా సవరణలు ప్రతిపాదించారు. బాధిత కుటుంబాలకు చట్టంలో పేర్కొన్న దానికంటే మెరుగైన పరిహారం ఇచ్చేందుకు, మేలైన పునరావాసం కల్పించేందుకు వీలుగా చట్టాన్ని సవరించుకోవచ్చనే అంశం ప్రాతిపదికగా చట్ట సవరణ చేస్తున్నట్లు సర్కారు వివరించింది. ప్రధానంగా మల్లన్న సాగర్ భూసేకరణ అంశంలో ఎదురైన ఇబ్బందులు, సమస్యలను దృష్టిలో ఉంచుకుని 2013 భూసేకరణ చట్టంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఆధీనంలో భూమి ఉండేలా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను మినహాయించేలా చేర్చారు. భూసేకరణ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్రమాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన విచారణకు వీలు కల్పిస్తూ సవరణ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 ప్రకటన విడుదలకు ఏపీపీఎస్సీ సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ నెలాఖరులోపు గ్రూప్ 1తో పాటు పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి గ్రూప్ 3 ప్రకటన కూడా వెలువరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఏపీపీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ లభించింది. సోమవారం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో విజయవాడలో సమావేశమై గ్రూప్ 1 ప్రకటనకు సంబంధించి చర్చించారు. విశ్వవిద్యాలయాల్లో సహాయ అధ్యాపకుల పోస్టుల భర్తీని ఏపీపీఎస్సీకి అప్పగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఈ పోస్టులను విశ్వవిద్యాలయాలే భర్తీ చేసుకునేవి. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందని భావించిన ఏపీ సర్కారు ఈసారి ఆ బాధ్యతను ఏపీపీఎస్సీకి అప్పగించింది. మొత్తం 1,300 సహాయ అధ్యాపకుల పోస్టుల్లో తొలి దశలో 800 వరకు భర్తీ చేస్తారు. గ్రూప్ 1 ద్వారా సుమారు 300 పోస్టులు, గ్రూప్ 3 ద్వారా 1000 పోస్టులను భర్తీ చేయనున్నారు. 45వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు డొనాల్డ్ ట్రంప్కు మార్గం సుగమమైంది. ఎలక్టోరల్ కాలేజీ ఎన్నికల్లో హిల్లరీపై 304, 224 ఓట్ల తేడాతో గెలుపొందడం ద్వారా ట్రంప్ లాంఛనం పూర్తి చేశారు. రిపబ్లికన్ ఎలక్టర్లను తమ వైపు తిప్పుకునేందుకు ట్రంప్ వ్యతిరేకులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎలక్టర్లంతా దాదాపుగా సంప్రదాయం ప్రకారం ఎవరి అభ్యర్థికి వారే ఓటు వేశారు. నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓటు హిల్లరీకి దక్కినా ట్రంప్ మాత్రం ఎక్కువ మంది ఎలక్టర్లను సాధించగలిగారు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రత్యర్థులు కూడా ఆయనకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన కేవలం 2 ఎలక్టర్లు మాత్రమే ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 538 మంది ఎలక్టర్లు ఉండగా సాధారణ మెజార్టీకి 270 మంది ఎలక్టర్ల మద్దతు అవసరం ఉంటుంది.
రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానం, తాజా పరిణామాలపై సమీక్ష, సంస్థాగతంగా పార్టీ బలోపేతమే ఎజెండాగా తెలుగుదేశం పార్టీ కీలక మథనానికి సిద్దమైంది. విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో ఇవాళ జరిగే ఒక్కరోజు ఉన్నత స్థాయి సమావేశంలో అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. మంత్రులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ భేటీకి హాజరు కానున్నారు. సభ్యత్వ నమోదు, జన చైతన్య యాత్రలు, సంస్థాగత ఎన్నికల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు, ప్రతిపక్షాల వైఖరిపై చర్చించనున్నారు. పార్టీ నేతల నుంచి వచ్చిన క్షేత్రస్థాయి సమాచారం ద్వారా పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. చాలా జిల్లాల్లో అధికారులు సహకరించడం లేదనే విమర్శలు కొంతకాలంగా పార్టీలో ఎక్కువ కాగా ఇవే అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. నేతల పనితీరుపై చంద్రబాబు నివేదికలు సిద్ధం చేసినట్టు సమాచారం. తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులపై ఎందుకు గోప్యత పాటిస్తున్నారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. వాటిని రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని నిలదీశాయి. సర్కారు విధానాలు మంత్రులకైనా తెలుసా అని ఎద్దేవా చేశాయి. శాసనసభలో ప్రతిపాదిత బిల్లులపై తెలంగాణ ఐకాస హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు బలవంతపు భూసేకరణ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు, అసమగ్ర జిల్లాల విభజనపై సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. అధికారులు మధ్యవర్తులుగా మారి రైతులను బెదిరించి మరీ భూములు లాక్కున్నారని ఆరోపించారు. వివాదాస్పద అంశాలపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేస్తామని వెల్లడించారు. లెవెల్లో ఓన్లీ జిల్లాల విభజన గురించి అశాస్త్రీయత, ఒక మండలం తీసుకుపోయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ 10 కిలోమీటర్లు ఉంటే 30 కిలోమీటర్ల డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కలిపిండ్రు. నేను చాలా ఉదాహరణలు ఉన్నాయి. అట్లా ఈ రోజుకి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ఈజ్ 3,000 కోట్లకి పైచిలకు. 3,200 కాలేజీలు మూసేసే పరిస్థితి వచ్చినాయి. 2.5 లక్షల మంది లెక్చరర్లకి 6 నెలల నుంచి జీతాలు లేవు. మిత్రులందరూ 123 జీవో ప్రకారం భూసేకరణ జరుగుతుందని అంటున్నారు. నేనైతే దాన్ని భూసేకరణ అనదలుచుకోవాలి, భూ కబ్జా అని అనదలుచుకున్నా. 123వ జీవోను ఏదైతే ఇచ్చినా అని చెప్తున్నాడో, భూమి కొనుక్కునేటోనికి, అప్పు అమ్ముకునేటోనికి ఒప్పందం చేసుకోవడానికి ఇచ్చిన జీవో. మొత్తం 2,574 మంది స్టాఫ్ ఉండాలి యూనివర్సిటీలలో. అంటే 1,560 ఖాళీలు ఉన్నాయి. 2.5 సంవత్సరాలైంది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి భారతీ సిమెంట్స్ కేసులో భాగంగా జప్తు చేసిన బ్యాంకు డిపాజిట్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఈడీ చేస్తున్న ప్రయత్నాలను సవాల్ చేస్తూ హైకోర్టులో జగన్, ఆయన సతీమణి భారతి పిటిషన్లు దాఖలు చేశారు. వారికి చెందిన క్లాసిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, సండూర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, సిలికాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, భగవత్ సన్నిధి ప్రైవేట్ లిమిటెడ్, భారతీ సిమెంట్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్లు వేరువేరుగా పిటిషన్లు వేశాయి. భారతీ సిమెంట్స్ పేరు మీద ఉన్న 152.85 కోట్లు, భారతీ పేరు మీద ఉన్న 15.85 కోట్లు, భగవత్ సన్నిధి పేరుతో ఉన్న 90 లక్షలు, సిలికాన్ బిల్డర్స్ పేరుతో ఉన్న 77 లక్షలు, సరస్వతి పవర్ పేరుతో ఉన్న 50 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ కలిపి సుమారు 177 కోట్లను ఈడీ జప్తు చేసింది. డిపాజిట్లతో పాటు ఆస్తులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నందున ఈడీని నియంత్రించాలని జగన్తో పాటు క్లాసిక్ రియాలిటీ, సండూర్ కంపెనీలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. సాంకేతికత అనుసంధానత పెరిగే కొద్దీ అందుకు తగ్గట్లుగా నేరాల స్వరూపము మారుతోందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. జాతీయ భద్రతా సవాళ్ల అధ్యయనం అన్న అంశంపై విజయవాడలో 2 రోజులు నిర్వహించే సదస్సుకు హాజరైన ఆయన తీర ప్రాంత రక్షణ అత్యంత కీలకమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ తీరంలో 353 రేవులు గుర్తించామన్న ఆయన ఎక్కడి నుంచైనా ముష్కరులు దాడి చేసే ప్రమాదం ఉందని తెలిపారు. సైబర్ దాడులను డిజిటల్ పోలీసింగ్ ద్వారా సమర్థంగా ఎదుర్కోవచ్చని తెలిపిన ఆయన దేశవ్యాప్తంగా తీర ప్రాంతాల్లో ఉన్న వివిధ సంస్థలకు పూర్తి భద్రత కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. Today, one threat or one attack on such economic installations, the eastern seaboard, the whole nation can be crippled. Maybe call it energy security, whatever it is. Cyber security is mentioned here. From there, maybe a terminal, a screen. From there, but that was the only thing we knew. Now we are all networked. We are all connected. We are all dependent. Then vulnerability comes then there itself. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న విశాఖ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకునేందుకు వివిధ దేశాల సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. మలేషియాకు చెందిన ప్రసరూణ సంస్థ ప్రతినిధులు ప్రాజెక్టును పరిశీలించారు. 13,000 కోట్ల రూపాయల ఖర్చుతో 42 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ మెట్రో రైలు ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. మొత్తం ఖర్చులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 40% ఖర్చు భరించనుండగా మిగిలిన మొత్తం నిర్మాణ సంస్థ తెచ్చుకోవాల్సి ఉంది. జనవరి నుంచి బిడ్డింగ్లు ప్రారంభం కానున్నాయి. పాపులేషన్ విజయవాడ మిగతా మెట్రోల కన్నా కూడా ఇక్కడ పాపులేషన్ చాలా బాగుంది కాబట్టి 20 lakh పాపులేషన్ దాటి కాబట్టి దీనికి వైబిలిటీ బాగుంది. అందుకని చెప్పేసి దీన్ని పీపీపీలో తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇది చాలా వైబుల్ ప్రాజెక్ట్ కాబట్టి పీపీపీలో తీసుకెళ్తున్నాం. పీపీపీలో తీసుకెళ్లడం వల్ల ఫారినర్స్ అందరూ వచ్చి చూసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీలు పెంచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుమలలో అన్ని విభాగాల వద్ద స్వైపింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. వసతి గృహాల కేటాయింపు మొదలు లడ్డూ ప్రసాదం కొనుగోలు వరకు ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గృహాల కేటాయింపులు అధిక శాతం ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. నోట్ల రద్దు తర్వాత విస్తృతంగా స్వైపింగ్ మిషన్లను తీతిదే ఏర్పాటు చేసింది. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం వసతి సముదాయాలతో పాటు పుస్తక విక్రయశాలల్లోనూ నగదు రహిత లావాదేవీలు చేపట్టారు. వీటిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని తీతిదే ఈవో సాంబశివరావు తెలిపారు. మరి ఇప్పటికే జరుగుతున్న 30 నుంచి 35% ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ని మరింతగా పెంచి మరింత సులభతరం చేయడానికి, టెక్నాలజీని వినియోగించుకోవడానికి అన్ని చర్యలు టీటీడీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ఈ హుండీ అనే కాన్సెప్ట్ కూడా మనం పాపులరైజ్ చేస్తూ ఉన్నాము. ఈ హుండీని మరింత విస్తృతపరిచి భక్తులు ఎక్కడి నుంచైనా కానీ ఆన్లైన్లో స్వామివారికి కానుకలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ దేవాలయాల్లో జరిగే ఉత్సవాలను ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. తీతిదే ఆధ్వర్యంలో ఇప్పటికే దేశ విదేశాల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయన్న ఆయన అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఉత్తర భారతదేశంలో వ్రతాలు నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ దుర్గామాత పూజల్ని, అలానే సింహాచలం, దీంతో పాటుగా కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీశైలం సంబంధించిన కార్యక్రమాలను కూడా జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇటు దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ, అలాగే అంతర్జాతీయంగా సుమారుగా 55-56 కంట్రీస్ లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. వరద తుపాను కారణంగా ఇటీవల ఉష్ణోగ్రతల్లో స్వల్ప పెరుగుదల నమోదైనందున చలి ప్రభావం అంతగా కనిపించలేదు. 2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి. జనవరి మాసం ఆరంభం నుంచి మరింతగా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే 5-6 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర భారతం నుంచి వీస్తోన్న పొడిగాలుల ప్రభావంతో ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని, ఫలితంగా చలి తీవ్రత పెరుగుతోందని విశ్లేషించారు. ఫిబ్రవరి 2వ వారం వరకు చలిగాలులు కొనసాగే అవకాశం ఉందని వివరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి మీసాలతో సాహసాలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాలలో ఎరబోయిన కొమరెల్లి అనే వ్యక్తి పాఠశాల బస్సును మీసాలతో లాగి అబ్బురపరిచాడు. గతంలో కూడా గ్యాస్ సిలిండర్, కారుని మీసాలతో లాగి ప్రతిభను కనబరిచాడు. మీసాలతో లారీని లాగి గిన్నిస్ పుస్తకంలో చోటు సంపాదించాలనేది తన లక్ష్యమని కొమరెల్లి తెలిపాడు. అనంతపురంలో ఏపీ సర్కారు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ, రంగురంగుల దీపాల మధ్య జరిగిన ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. అమరావతిలో 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం ఉన్నందున ముందుగానే ఈ వేడుకలు నిర్వహించినట్లు మంత్రులు చెప్పారు. యేసు ప్రభు కీర్తనలకు చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. దేశవ్యాప్తంగా అధికారులు నిర్వహిస్తోన్న దాడుల్లో భారీగా కొత్త నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. అక్రమంగా నోట్లు మారుస్తోన్న వ్యక్తుల అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో పోలీసులమని చెబుతూ నోట్ల మార్పిడి చేస్తోన్న 7 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్న చిక్కడపల్లి పోలీసులు 45 లక్షలు స్వాధీనం చేసుకోగా అందులో 27 లక్షలు కొత్త నోట్లే. చెన్నైలో ఓ విద్యాసంస్థ యజమాని ఇంట్లో దాడులు నిర్వహించిన ఈడీ 46.80 లక్షల కొత్త నోట్లు సహా 50 లక్షలు గుర్తించింది. చండీగఢ్లో ఓ టైలర్ దగ్గర 18 లక్షల కొత్త నోట్లు సహా 2.5 కిలోల బంగారం గుర్తించిన కేసులో ఈడీ ఆదాయ పన్ను శాఖకు దాడులు నిర్వహించాల్సిందిగా సూచించింది. నాసిక్లో తెల్లవారుజామున 2 చోట్ల నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 30 లక్షల రూపాయల కొత్త నోట్లు స్వాధీనం చేసుకోగా మహారాష్ట్ర కళ్యాణ్ పరిధిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద 23 లక్షల రూపాయల కొత్త నోట్లు గుర్తించారు. నోట్ల రద్దు తర్వాత యాక్సిస్ బ్యాంకులో కొన్ని అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన వేళ ఆ బ్యాంకు కొన్ని బ్యాంకు ఖాతాలను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
దేశంలో సరిపడా నగదు చెలామణిలోకి వచ్చి జనజీవనం కుదుటపడేందుకు ఇంకా 2 నెలల సమయం పడుతుందని భారతీయ స్టేట్ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. డిసెంబర్ చివరి నాటికి 50%, జనవరి నెలాఖరుకు 75% నగదు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది. ఫిబ్రవరి మాసాంతానికి 78 నుంచి 88% నోట్లు చెలామణిలోకి వస్తాయని, ఇది 98% చేరితేనే పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించే నాటికి 15.441 ట్రిలియన్ల విలువైన 500, 1000 రూపాయల నోట్లు మార్కెట్లో ఉండేవి. సుమారు 86% కరెన్సీ ఈ నోట్ల రూపంలోనే ఉండేది. డిసెంబర్ 10 నాటికి 4.61 ట్రిలియన్ల విలువైన 21.8 బిలియన్ నోట్లను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 2000 రూపాయలు, 500 రూపాయల నోట్లు 1.7 బిలియన్లే ఉన్నాయి. మిగిలిన మొత్తం 10 రూపాయల నుంచి 100 రూపాయల నోట్లే. ఆర్బీఐ శక్తివంచన లేకుండా చేసిన కృషి ఫలితంగానే పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని ఎస్బీఐ తన నివేదికలో పేర్కొంది. కొత్త సైనిక దళాధిపతి నియామకాన్ని రాజకీయం చేయాలని భావించిన విపక్షాలకు చేదు అనుభవం ఎదురైందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. దేశ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న విపక్షాలు దారుణంగా దెబ్బతింటున్నాయని అన్నారు. దేశ రక్షణకు సంబంధించిన అంశాల్లోనూ రాజకీయం జొప్పించడం హర్షించదగిన అంశం కాదని సూచించారు. Up the ante, there is no problem. They have no credibility. Not even one person is going to believe what the Congress says, because they have ruled the country and ruined the country. From the day one, the Congress and its friends are not able to realize the mandate of the people. They have no respect to the mandate of the people, and then they find Modi's popularity is growing day by day, and country also is improving that way, economy also is improving, and their frustration is increasing day by day. That's why all these utterances, all these allegations, and nobody is going to take them serious. వార్షిక ఆదాయం 10 లక్షలకు పైగా ఉండేవారికి గ్యాస్ రాయితీ కత్తిరించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపుదారులతో పాటు అధిక ఆదాయ వర్గాల వివరాలు త్వరలో పెట్రోలియం, చమురు మంత్రిత్వ శాఖకు ఐటీ శాఖ ఇవ్వనుంది. వార్షిక ఆదాయం 10 లక్షలకు పైబడి ఉండి ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరిస్తోంది. వాటిని త్వరలోనే పెట్రోలియం, చమురు మంత్రిత్వ శాఖతో పంచుకోనుంది. తద్వారా అధిక ఆదాయ వర్గాల వారు ఎంతమంది రాయితీ గ్యాస్ పొందుతున్నారో ఐటీ శాఖ ఇచ్చే వివరాల ద్వారా తనిఖీ చేస్తారు. అధిక ఆదాయం ఉన్న వారి పేర్లతో పాటు అతడు లేదా ఆమె వ్యక్తిగత వివరాలు, పాన్ నెంబర్, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా, ఈమెయిల్ ఐడి, ఇంటి ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు సేకరిస్తున్నారు. సమాచార మార్పిడిపై ఆదాయం పన్ను శాఖతో పెట్రోలియం, చమురు మంత్రిత్వ శాఖ త్వరలో ఎంఓయూ కుదుర్చుకోనుంది. పూర్తి వివరాలు సేకరించిన తర్వాత 10 లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్న వారికి గ్యాస్ రాయితీ కోత విధిస్తారు. ఆర్ఏసీ విభాగంలో బెర్తులను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. గతంలో స్లీపర్ కోచ్లో 5 సైడ్ లోయర్ బెర్తుల్లో 10 మందికి, 3వ తరగతి ఏసీలో 2 సైడ్ లోయర్ బెర్తుల్లో 4కి, 2వ తరగతి ఏసీ కోచ్లో 1 లోయర్ బెర్తులో 2 ప్రయాణికులకు మాత్రమే ఆర్ఏసీలో ప్రయాణించేందుకు అనుమతిచ్చేవారు. తాజాగా ఆ సంఖ్యను పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. స్లీపర్ కోచ్, 3వ తరగతి ఏసీలో మరో 2 లోయర్ బెర్తుల్లో ఆర్ఏసీ ప్రయాణికులు ప్రయాణించే ఏర్పాట్లు చేసింది. 2వ తరగతి ఏసీలో మరో లోయర్ బెర్తును ఆర్ఏసీ విభాగంలోకి చేర్చింది. ఈ నిర్ణయం జనవరి 16 నుంచి అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిని తట్టుకోలేక మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అధికారిక పార్టీ అన్నా డీఎంకే లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 597 మంది జయ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల మరణించిన 127 మంది పేర్లతో కూడిన మరో జాబితాను ఆ పార్టీ తాజాగా విడుదల చేసింది. ఆయా కుటుంబాలకు పార్టీ తరపున 3 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తున్నట్టు వివరించింది. చెన్నై, తిరునెల్వేలి, డిండిగల్, మధురై, రామనాథపురం జిల్లాలో అధికంగా మరణాలు సంభవించాయని అన్నా డీఎంకే పేర్కొంది. సినిమా థియేటర్లో జాతీయ గీతం ఆలాపన తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు లేఖలు పంపింది. నవంబర్ 30న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం జాతీయ గీతాన్ని వ్యక్తి కానీ, సంస్థ కానీ వాణిజ్య లబ్ధికి ఉపయోగించుకోకూడదని తెలిపింది. జాతీయ గీతంలో జాతీయత, సమైక్యత, రాజ్యాంగపరమైన దేశభక్తి ఇమిడి ఉన్నందున అభ్యంతరకర ప్రదేశాల్లో ప్రచురించకూడదని తీర్పులో పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న థియేటర్లో సినిమా ప్రారంభమయ్యే ముందు జాతీయ గీతం ఆలపించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా నిలబడి గౌరవాన్ని ప్రదర్శించాలని స్పష్టం చేసింది. సినిమా హాల్ ప్రవేశ ద్వారం, బయటికి వెళ్లే ద్వారాలను మూసివేయాలని నిర్దేశించింది. తెరపై జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
టర్కీలో రష్యా రాయబారి దారుణ హత్యకు గురయ్యారు. టర్కీ పోలీసులు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో రష్యన్ రాయబారి ఆండ్రీ కార్లో ప్రాణాలు విడిచారు. టర్కీ రాజధాని అంకారాలో రష్యా రాయబార కార్యాలయానికి సమీపంలోని ఓ చిత్రకళా ప్రదర్శనను చూసేందుకు కారులో వచ్చినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. పటిష్ట భద్రత, ప్రజలు చుట్టూ ఉన్న కార్లో హత్య జరిగింది. సిరియాలో రష్యా వైమానిక దాడులను నిరసిస్తూ టర్కీలో కొంతకాలంగా ఆందోళనలు జరుగుతున్నాయి. శనివారం రష్యాకు వ్యతిరేకంగా అంకారాలో భారీ ర్యాలీ జరిగింది. సిరియా సంక్షోభంలో జోక్యమే రష్యా రాయబారి హత్యకు కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.